హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్లో ఈషా అనే హారర్ సినిమా చూసి వచ్చా. అండ్ మన ఛానల్లో దండోరా అండ్ శంబాలా రివ్యూ ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రేపు వచ్చే ఛాంపియన్ రివ్యూ కూడా మనమే ముందిస్తాం. రెడీగా ఉండండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. నలుగురు ఫ్రెండ్స్ ఇలా దెయ్యాలు, ఆత్మలని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించే వాళ్లని ఎక్స్పోజ్ చేయడమే వీళ్ల పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్లు ఒక వానిష్డ్ డాక్టర్ని ఎక్స్పోజ్ చేయడానికి బయలుదేరతారు. అక్కడికి వెళ్లిన వాళ్లకి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. సౌండ్ చాలా బాగుంది. 1-2 చోట్ల కొంచెం లౌడ్ అనిపిస్తది. బట్ మిగతా సినిమా అంతా ఒక హారర్ ఫిల్మ్ కి ఎలాంటి బీజిఎం అయితే కావాలో అలాంటి ఒక ఇంటెన్స్ స్పూకీ వైబ్ సినిమా అంతా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంట్రొడక్షన్ పోర్షన్స్ లో వచ్చే సౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి హై ఇచ్చింది. సౌండ్ తో పాటు ఫస్ట్ హాఫ్ లో వన్స్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఒక 3-4 జంప్ స్కేర్ సీన్స్ వస్తాయి. అవి భయపట్టాయి. ఆ సీన్స్ లో సౌండ్ ఇంకా బాగుంటది. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఇంప్రెస్ చేయలేదా భయ్యా అంటే ఉన్నాయి. 1-2 జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి. మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడతా. ఇంకేమున్నాయబ్బా? ఏమో, నాకైతే అంతకు మించి ఏం గుర్తురావట్లేదు. ఇప్పుడు మన ఫేవరెట్ సెగ్మెంట్ నెగటివ్స్ లోకి వెళ్లే ముందు మనం ఇన్ని డేస్ రివ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉన్నాం. బట్ ఫ్రమ్ దిస్ వీకెండ్ పాడ్కాస్ట్స్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాం. ఈ ఛానల్లో కాదు, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్లో. కామెంట్స్ లో లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. కమింగ్ టు ద నెగటివ్స్. సినిమా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవ్వడానికే 1 అవర్ పట్టుద్ది. ఆ 1 అవర్ అంతా జస్ట్ సెటప్ కే అయిపోతుంది. సెటప్ అయిపోయి ఇంకా మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా భయపడితే చాలు అని ఇంకా నా సీట్ ని పట్టుకుని రెడీగా ఉన్నా. వెంటనే ఇంటర్వెల్ కార్డ్ పడింది. నాకర్థం కాలేదు భయ్యా. ఎవరైనా సెటప్ కి ఒక అరగంట తీసుకుంటారు, కాని ఇదేంటి గంట తీసుకున్నారు అనుకున్నా. మళ్లీ నాకు నేను సర్ది చెప్పుకున్నా. అన్నీ సెకండ్ హాఫ్ లోనే అనుకుని మళ్లీ ఎక్కడ సెకండ్ హాఫ్ లో నాకు ప్యాంట్లో పడిపోద్దని ఇంటర్వెల్లోనే పూసుకొని వచ్చేసా. ఓకే, ఇంకా ఆల్ సెట్ ఫర్ ద సెకండ్ హాఫ్ అనుకున్న నాకు సెటప్ పోర్షన్సే బెటర్ కదరా అనిపించింది. అట్లీస్ట్ ఆ సెటప్ పోర్షన్స్ లో ఒక 3-4 సీన్స్ భయపడతాయి. అంటే నాకు ఈ సినిమాతో ఏం చూపించాలనుకున్నారు? ఏం చెప్పాలనుకున్నారు? జస్ట్ భయపెట్టాలనుకున్నారా? అసలేం అర్థం కాలేదు. పేపర్ మీదనే ఒక ప్రాపర్ స్టోరీ లేదు. సరే, హారర్ కి స్టోరీ ఏముందులే, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అనుకుందాం. 1-2 హారర్ సీన్స్ మినహాయించి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా అట్లీస్ట్ భయపెట్టదు. పర్సనల్ గా హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్న చిన్న హారర్ మూమెంట్స్ కూడా భలే ఎంజాయ్ చేస్తా. అలాంటి నేనే ఇక్కడ భయపడలేదు అంటే అర్థం చేసుకోండి హారర్ సీన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో. ఫస్ట్ హాఫ్ లో అట్లీస్ట్ ఒక ట్రాక్ లో ఉంటది సినిమా, కానీ సెకండ్ హాఫ్ లో ఏదో అయిపోతూ ఉంటది. జస్ట్ ఆ క్లైమాక్స్ కోసమే సినిమా అంతా అసలు స్టోరీ ఏం లేకపోయినా ఏదో తీసేశారు అనిపించింది. నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే ఈ సినిమాని నిజంగానే డిస్ట్రిబ్యూటర్స్ చూసి ఈవెంట్స్ లో అలా హైప్ స్టేట్మెంట్స్ ఇచ్చారా అనిపించింది. నిజంగా నేను ఇంకొక మసూదా చూడబోతున్నాను అనే ఫీలింగ్తోనే థియేటర్కి వెళ్లా. బట్ సాడ్లీ మసూదా కాదు కదా, అందులో 10% కూడా ఈ సినిమా భయపెట్టలేదు. రైట్ ఫ్రమ్ ద స్టోరీ టు హారర్ ఎలిమెంట్స్ ఒక్క విషయం కూడా ఇంప్రెస్ చేయలేదు. పర్ఫార్మెన్స్లు కూడా చాలా అమాచ్యూరిష్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ రాజు వెడ్స్ రాంబాలి హీరో ఉన్నాడు కదా, అతను ఏదో డైలాగ్ అప్పచెప్తున్నట్టు చెప్తాడు. మిగతా వాళ్లు కూడా ఇంక్లూడింగ్ హెబా పటేల్ ఎవరూ కూడా వాళ్ల యాక్టింగ్తో ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే లేదు భయ్యా, అస్సలు నచ్చలేదు. రన్ టైం జస్ట్ 2 అవర్సే అయినా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక 3-4 జంప్ స్కేర్ సీన్స్ తీసేస్తే మిగతా సినిమా అంతా ఎక్కడా కూడా భయపట్టలేదు. అసలు ఈ సినిమాలో ఒక ప్రాపర్ స్టోరీయే లేదు. హారర్ ఎలిమెంట్స్ అన్నీ చాలా బేసిక్ గానే ఉంటాయి. అది గైస్ రివ్యూ. రేపు ఎర్లీ మార్నింగ్ ఛాంపియన్ రివ్యూతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.